Hello guys, welcome back to another video of a surprising new channel. సో బేసిక్గా లాస్ట్ వీడియో నేను పెట్టాను కదా, అప్పుడు కొంతమంది ఓకే బాగానే గెస్ చేశారు కొంతవరకు, బట్ స్టిల్ కొంతమంది అయితే మాత్రం రాంగ్గానే గెస్ చేశారు. సో ఎవరు రైట్గా గెస్ చేశారు, ఎవరు రాంగ్గా గెస్ చేశారు అనేది మనకి లాస్ట్లో తెలుస్తుంది, May 17th తెలుస్తుంది మనకి. సో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ గురించి మాట్లాడుకోవాలి మనం. బేసిక్గా ఇప్పుడు నేను ఏదైతే ఈ ఛానల్ క్రియేట్ చేస్తున్నానో ఈ ఛానల్ రెగ్యులర్ ఛానల్స్ లాగైతే కాదు. ఇంకా ఒక రకంగా ఇది హింట్ 2 అనుకోవచ్చు, అదే అంటే ఆఫ్కోర్స్ ఈ వీడియో కూడా అదే కదా. రెగ్యులర్ ఛానల్స్ లాగైతే కాదు. ఈ ఛానల్ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, ఈ ఛానల్ మిమ్మల్ని రీథింక్ చేసేలా చేస్తుంది, మళ్ళీ మళ్ళీ ఆలోచించేలా చేస్తుంది, ప్రశ్నించేలా చేస్తుంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఆస్కింగ్ అదర్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఆస్కింగ్ ద ఇన్నర్ మైండ్ ఇన్సైడ్ యూ. అంటే మీ మనసులో మీకే తెలియకుండా కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాటిని బయటికి తీసుకొస్తుంది ఈ ఛానల్, వాటిని ప్రశ్నించేలా చేస్తుంది ఈ ఛానల్. అండ్ బేసిక్గా ఇటువంటి ఛానల్ని మీరు ఇంతకుముందు చాలాసార్లు చూసుండొచ్చు, బట్ ఈ ఛానల్ ఇలాగా అనైతే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. మీరు ఈ ఛానల్ని మీరు ఖచ్చితంగా 100% ఇలాగా అనైతే ఎక్స్పెక్ట్ చేయరు, అదైతే క్లియర్. తర్వాత ఈ ఛానల్ మిమ్మల్ని ఒక క్షణం పాజ్ అయ్యేలా చేస్తుంది. అంటే మీరు ఎంత బిజీలో అయినా ఉండండి, మీరు ఎంత బిజీ లైఫ్ అయినా గడుపుతూ ఉండండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉండండి, ఫ్రెండ్స్తో గడుపుతూ ఉండండి, వేర్ ఎవర్ యు ఆర్. మేబీ ఇంటర్నెట్ మీకు అవైలబుల్ లేని చోట మీరు ఉన్నట్టయితే ఏమో నేను చెప్పలేను, కానీ అంటే ఇప్పుడు ఇజం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమనంటే మొత్తం అంతా చెప్తూ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి కూడా డబ్బు పడుతుంది అని చెప్పి, కానీ మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే నేనేం చేయలేనమ్మా అని చెప్తారు కదా. అట్లాగా మీరు ఇంటర్నెట్ లేని ప్రాంతంలో కనుక ఉన్నట్టయితే నేనేం చేయలేను, కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంటర్నెట్ కనుక అవైలబుల్ ఉన్నట్టయితే ఈ ఛానల్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఒక క్షణం ఆగుతారు, ఆగి ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఆగి ఆలోచిస్తారు. ఎంత బిజీలో ఉన్నా సరే ఈ ఛానల్లో వచ్చే కాంటెంట్కి మీరు టైం ఇస్తారు, చాలా అంటే చాలా టైం ఇస్తారు. ఎందుకంటే మీకు అది ఎన్నో రకాలుగా యూస్ఫుల్ అనిపించవచ్చు, నచ్చచ్చు, మీరు దాన్ని హేట్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, ఏదైనా చేసే అవకాశం ఉంది. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇది కేవలం మెన్స్ ఓరియంటెడ్ కేటగిరీ ఛానల్ కాదు, ఉమెన్ ఓరియంటెడ్ కేటగిరీ ఛానల్ కాదు, ఇది అందరికీ సంబంధించింది, అందరూ చూసేటటువంటి కాంటెంట్ ఇది. ఖచ్చితంగా అందరూ చూస్తారు కూడా. అంటే ఇంకా నేను చేసే కాంటెంట్ కూడా కొంచెం అలాగే ఉంటుంది, సో అందరూ చూసే విధంగానే ఉంటుంది. ఒకటైతే వాస్తవం, ఖచ్చితంగా పాజ్ అవుతారు ఒక క్షణం, నోటిఫికేషన్ రాగానే ఓకే చూడాలి అన్న ఒక ఫీలింగ్ మీలో కలుగుతుంది. నార్మల్గా చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఇట్లా స్వైప్ చేస్తుంటారు పక్కకి, లెఫ్ట్కో రైట్కో. దీన్ని అలా కాదు, ఖచ్చితంగా వాచ్ లెటర్లో పెడతారు మీకు అప్పుడు టైం లేకపోతే. ఒకవేళ టైం ఉందా ఇమీడియట్గా ఓపెన్ చేసి చూస్తారు, లేదా ఆఫ్లైన్లో చూద్దామని చెప్పి డౌన్లోడ్ చేసి పెట్టుంచుకుంటారు. ఏదైనా చేసే అవకాశం ఉంది మీరు, బట్ ఖచ్చితంగా ఈ ఛానల్ కోసం టైంని అయితే గట్టిగా కేటాయిస్తారు. ఎందుకంటే ఎక్కువ వీడియోలు రావు, వారానికి ఒకటే కాబట్టి. సో మీకు కూడా ఏంటంటే కొంచెం పర్లేదులే అనిపిస్తుంది. అండ్ అది కూడా పెట్టేది సండే రోజు కూడా కాబట్టి, సండే రోజు మార్నింగ్ 10కి కాబట్టి. అండ్ యూ వోంట్ ఫీల్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ దిస్. లైక్ ఇప్పుడు ఏదైనా వేరే ఇంపార్టెంట్ థింగ్ ఏదన్నా జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు మీకు ఇది వచ్చిందంటే మీకు కొంచెం ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం కాదు. సో అందుకే సండే రోజే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో సండే రోజు చూస్తారు మీరు, సో మీకు సెలవే ఆ రోజు. అండ్ బేసిక్గా చాలా అంటే చాలా పీస్ఫుల్గా మీరు దీని గురించి తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారు. ఈ కాంటెంట్ ఎంతసేపు ఉంటే అంతసేపు, ప్రతి నిమిషం కూడా ఓకే పర్ఫెక్ట్, మహిదర్ ఎక్స్ట్రాడినరీ ఈ విషయంలో మాత్రం అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది మీకు. అఫ్కోర్స్ సినిమా రివ్యూల పట్ల ఇప్పటికీ కూడా చాలామందికి నేనంటే చాలా అభిమానం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. సో ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే మూవీ రివ్యూస్లో నన్ను చూసి ఇక్కడికి వస్తున్నారో, మూవీ వీడియోస్లో చూసి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇది అంతకు మించి, ఇది ఐ సినిమా లాగా అనమాట. ఐ సినిమాలో విక్రమ్ గారు చెప్పినట్టు అంతకు మించి అలా అనమాట. సో ఇట్ ఈస్ మోర్ లైక్ దట్. సో అండ్ ఐ మీన్ ఇందులో మీకు ఫన్ ఉంటుంది, ఇందులో మీకు ఎక్సైట్మెంట్ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది, ఇంటెన్స్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది ఇందులో.
ఇట్ ఈస్ లైక్ ఏ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్ అనమాట. అంటే ఎలా చెప్పాలి, నేను ఈ కంటెంట్ మీరు విన్న తర్వాత యూ ఫీల్ లైక్ విజిలింగ్. అండ్ కొంతమందికి విజిల్స్ కూడా నాట్ ఎనఫ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అలవైకుంఠపురం సినిమాలో డైలాగ్ గుర్తొచ్చేది చెప్తున్నాను నేను. సో బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్లో గాల్లో కోట ఎగరడాలు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉండాలి అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో ఈ కాంటెంట్కి మాత్రమే. ఓకే, సో ఇదంతా కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుండొచ్చు మీకు, కొంచెం అతిగా, కొంచెం చెత్తగా కూడా అనిపించవచ్చు కొంతమందికి. ఇలాగా హింట్స్ ఇస్తూ ఆ ఛానల్ ఏంటో కంప్లీట్గా రివీల్ చేయకుండా ఛానల్ రివీల్కి ఒక డేట్ పెట్టి ఇది ఏంటిది అన్న ఫీలింగ్ కూడా కొంతమందికి కలగచ్చు. బట్ యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్ వన్స్ ఐ రివీల్ ద ఛానల్ అండ్ వన్స్ ఐ స్టార్టెడ్ పోస్టింగ్ ద కాంటెంట్ యాక్చువల్లీ. సో కాంటెంట్ పోస్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఆ కాంటెంట్ని పోస్ట్ చేసిన రోజు, అంటే ఐ మీన్ కాంటెంట్ కాదు, అది రివీల్ చేసిన రోజు నేను హింట్ 1లో చెప్పాను కదా, నాకు ఒక హిందీ యూట్యూబర్ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఈ విషయంలో అని చెప్పి. సో అది నేను రివీల్ చేస్తాను యాక్చువల్లీ, ఎవరు ఏంటి అనేది. ఐ విల్ డెఫినెట్లీ రివీల్ అబౌట్ దట్. సో ఎస్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్, ఆ డే కోసం. May 17th యాక్చువల్లీ, ఇంకా చాలా టైం ఉంది యాక్చువల్లీ, ఇంకా 2 weeks అయితే ఉంది. సో బట్ అప్పుడైతే మాత్రం 100% డీటెయిల్డ్గా రివీల్ చేస్తాను. అండ్ ఏంటి, ఎలాగా, నా వే ఆఫ్ ప్రాసెస్ ఏంటి, ఫ్లో ఏంటి, అవన్నీ కూడా కొంచెం డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను, ఎక్కువ డిస్కస్ చేయకుండా. ఎందుకంటే అన్నీ ముందే చెప్పేసే కంటే కాంటెంట్ ఛానల్ రివీల్ చేసేయడం ఓకే, కానీ కాంటెంట్లోనే ప్రతిదీ కూడా చెప్తేనే బెటర్ అనిపించింది. సో లెట్ ద కాంటెంట్ స్పీక్స్ అన్న ఫీలింగ్లోనే ఉన్నాను నేనైతే ఈ ఛానల్ పరంగా. అండ్ సో ఈ ఛానల్ కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారు చాలా గట్టిగానైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ మ్యూచువల్ కాంటెంట్. ఇది అందరికీ కూడా కావాల్సిన కాంటెంట్. ఇది ఖచ్చితంగా నాకు కావాలి, మీకు కావాలి, అందరికీ కావాలి అన్న ఒక నమ్మకంతో నేనైతే ఈ కాంటెంట్ని తీసుకొస్తున్నాను. సో ద పర్పస్ ఆఫ్ దిస్ కాంటెంట్ ఈజ్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ మ్యూచువల్, అంతే. ఇది నాకు కావాలి, మీకు కావాలి అని అయితే నేను చాలా బలంగా నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను అంతే. ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ జస్ట్ బిలీవింగ్ ఇట్, లైక్ న్యాచురల్లీ కాన్ఫిడెంట్ అన్నట్టు, అంతే తప్పిస్తూ ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. బట్ ఐఎమ్ జస్ట్ బిలీవింగ్ ఇట్ అంతే. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం. అండ్ మేబీ I can go to whatever the extent that I had, whatever the possibilities I had, ఆ ఛానల్లో కొంచెం ముందుకైతే వెళ్ళొచ్చు, గట్టిగానే వెళ్ళొచ్చు, చూద్దాం, లెట్స్ సీ. సో ఇది హింట్ నెంబర్ 2. సో ఎంతమంది ప్రాపర్గా గెస్ చేశారు? ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది చాలామందికి మోస్ట్లీ. బట్ స్టిల్ కొంతమంది ఇప్పటికీ కూడా కందిపోపులో కాలేస్తూ ఉండొచ్చు, మనం ఏం చేయలేం. బట్ స్టిల్ ఈగర్లీ వెయిటింగ్ టు రివీల్. బట్ బిఫోర్ దట్ దెర్ ఇస్ అ హింట్ 3. సో నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే 10 AM హింట్ 3తో కలుద్దాం. సో అంతవరకు గెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. ఆ తర్వాత May 17th కాంటెంట్ ఛానల్ రివీల్తో మళ్ళీ కలుద్దాం. ఆ తర్వాత కాంటెంట్తో కంటిన్యూస్గా కలుస్తూనే ఉందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.